సూర్య బాయ్ అని ఒక అతను కొత్తగా వచ్చాడు. సురేష్ రాజ్ నుంచి సూర్య బాయిగా ఇప్పుడు హైడ్రా చాలా పేద ప్రజల యొక్క ఇల్లులు కూల్చేస్తుంది. పోనీ వాళ్ళకి ఏమన్నా ఇల్లు కట్టిస్తా అని చెప్తారు. ఎప్పుడు వాళ్ళు కట్టించేది ఎప్పుడు మీరు చెప్పింది ఆచరణలో టీవీల్లో కనిపిస్తుంది కానండి. మనకి హ్యాపీనెస్ని ఇస్తుంది. మా పేరెంట్స్ డ్రీమ్ అది. మా పేరెంట్స్ అంటే మీ పేరెంట్స్ డ్రీమ్ అంటున్నారు. పేరెంట్స్ ఎవరైనా కూడా ఒక కొడుకుని మంచి పొజిషన్లో చూడాలనుకుంటారు, లేకపోతే ఒక ఉద్యోగస్తుడిగా చూడాలనుకుంటారు. ఇలా బాయ్ అవ్వాలని ఎవరు అనుకోరు కదండి. రౌడీగా ఎదిగిన బాయ్ ఒక్కటైతే జనాల కోసం అండగా ఉండే బాయ్. ఏదో మర్డర్లు చేయడము, లేకపోతే ఇంకేదో కబ్జాలు చేయడము. హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు సిఇఓ టీవీ. తెలంగాణకే బాప్, హైదరాబాద్కే తోప్, ఓల్డ్ సిటీకే బాయ్ అయిన సూర్య రాజ్ అలియాస్ సూర్య బాయ్ మన ముందున్నారు. ఈయన సూర్యబాయ్గా ఎలా ఎదిగారు, ఈయన సూర్యబాయ్గా ఎదుగుతాకి గల కారణాలు ఏంటి? అయితే గతంలో ఓల్డ్ సిటీలో అయూబ్ ఖాన్, ఇజార్ ఖాన్ అండ్ దావుద్ ఇబ్రహీం గ్యాంగ్ అయిన ఖలీద్ ఖాన్ వీళ్ళందరినీ పోలీస్ డిపార్ట్మెంట్ క్లియర్ చేసేసింది. కానీ ఈ మధ్య 1 year బ్యాక్ సూర్య బాయ్ అని ఒక అతను కొత్తగా వచ్చాడు. ఆ వచ్చిన తర్వాత ఈ ఇయర్లో సిపి సజ్జనర్ గారిని కమిషనర్గా నియమించారు. మరి ఈ సూర్యబాయ్కి సిపి సజ్జనర్ గారికి మధ్య ఈ బిజినెస్ మ్యాన్ లాంటి కథ ఏ విధంగా రన్ అవుతుంది, దాని గురించి అడిగి మన సూర్యబాయ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఓకే, హాయ్ అండి, వెల్కమ్ టు సిఇఓ టీవీ. నమస్తే అండి. ఓకే, థ్యాంక్ యూ. సూర్య బాయ్ ఎలియాస్ సూర్యరాజు గారు. ఓకే, మీ గురించి చాలా ఇంటర్వ్యూలో చూసాం, చాలా ఇంటర్వ్యూలో మీ గురించి బాగా ఇంట్రడక్షన్స్ అయితే చాలా కథనాలుగా ఉన్నాయి. గ్రోక్ని అడిగినా లేకపోతే జెమినీ ఏని అడిగినా కూడా మీ గురించి ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. కానీ కొన్ని ఇన్ఫర్మేషన్స్ తెలియని మా ప్రేక్షకులకి, మా ఫాలోవర్స్కి మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నానండి. అసలు మీ మోటివ్ ఏంటి, మీ యొక్క ఆలోచన విధానం ముందుకు ఏ విధంగా తీసుకెళ్తున్నారు, అలాగే మీరు ఏం చేయబోతున్నారు నెక్స్ట్ 2026లో చెప్తే. తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి. అండ్ 2026 అందరికీ ప్రతి ఒక్కరి జీవితం కాంతివంతంగా విరజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ న్యూ ఇయర్ అనేది మన సంప్రదాయం కాదు, మనది. మన పండుగ ఉగాది జరుపుకోండి. అండ్ హ్యాపీ ఉగాది అడ్వాన్స్ అందరికీ. ఓకే. అండ్ మీరు అన్నారు ఓల్డ్ సిటీ అంటే దావుద్ ఇబ్రాహిం ఎక్సెట్రా 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 ఎవరి పేర్లో చెప్పారు మీరు. వాళ్ళు ఏంటో, వాళ్ళ వర్క్ ఏంటో అందరికీ తెలిసిందే. బట్ నేను 1 yearగా లేను ఓల్డ్ సిటీలో. నా బై బర్త్ పుట్టినప్పటి నుంచి ఓల్డ్ సిటీలోనే ఉన్నా, ఓల్డ్ సిటీలోనే పెరిగా. ఓకే. సూర్య అంటే ఒక మంచితనానికి నిలువెత్తు రూపం, ప్రజా సేవకుడు, అన్యాయం జరిగితే ముందంజలో ఉండేవాడు అని జనాలందరూ నన్ను అంటారు. సురేష్ రాజ్ నుంచి సూర్య బాయిగా వాళ్ళు నామకరణం చేశారు. అండ్ సివి సజ్జనార్ గారు నన్ను ఎన్కౌంటర్ చేయడానికో లేకపోతే ఇంకేదో చేయడానికో నేనే రౌడీని కాదు, జనాల మనిషిని. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అని అనుకునే మొట్టమొదటి వ్యక్తిని. అండ్ ఇంకా జనాలు నా గురించి ఏమనుకుంటున్నారో అనేది నాకు తెలియదు. నేను మాత్రం మంచిగా చేస్తా, మంచికే సహకరిస్తా, మంచి కోసం పోరాడతా, మంచి కోసం ఎంత దూరమైనా వెళ్తా. ఇది నేను. ఓకే సార్, మీరు మంచి కోసం పోరాడతానంటున్నారు. మీరు ఇప్పుడు వరకు జనాలకి ఏ మంచి చేస్తే సూర్యబాయ్ అయ్యారు, దాని గురించి చెప్తారా? ఏ మంచి ఏదో మంచి చేయాలని కాదండి. ఒక వ్యక్తి ఆపదలో ఉంటే వాళ్ళకి ఏదో ఇవ్వడం కాదు, ఫస్ట్ నేను మీకోసం ఉన్నా అనే భరోసా ఇవ్వడం ఫస్ట్. ఓకే. మాట ముఖ్యం. ఓకే. మన మాటే మన నడువడికి ఎలా ఉంటుంది అనేది నిర్ణయిస్తుంది. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా అండ్ నన్ను నమ్మి నా దాకా వస్తే నా వంతుగా నేనేం చేయగలను, ఎంత చేయగలను, వాళ్ళకు ఎంత చేయూతనివ్వగలను అని ఆలోచిస్తూనే ఉంటా. అయితే మీరు చెప్పింది ఆచరణలో టీవీల్లో కనిపిస్తుంది కానండి, ఎక్కడైనా మీ ఓల్డ్ సిటీలో
మీరు సాయం పొందిన వాళ్ళు, మీ దగ్గర నుంచి సాయం పొందిన వాళ్ళ గురించి ఎక్కడ ఏ ఛానల్స్‌లో గాని, ఎక్కడా కూడా ఏమీ వీడియోస్ కానీ ఏమీ లేవు. ఈరోజు సామాన్య రాజకీయ నాయకులే చిన్న చిన్న గల్లీ రాజకీయ నాయకులే చిన్న సహాయం చేస్తే ఓ ప్రచారం చేసుకుంటారు. మరి మీ ప్రచారంలో ఆ విధానాన్ని తీసేయడానికి గల కారణం ఏంటి? ఇప్పటివరకు అటువంటిది ఎందుకు పెట్టుకోలేదు? ఇది నమ్మాలని మేమెందుకు అనుకోవాలి? అని ఇందాక మీకు చెప్పాను నేను. నా గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో నాకు అనవసరం. నేనేందో నాకు తెలిస్తే చాలు. అండ్ అండ్ అందరిలాగా డప్పు కొట్టుకోవడానికి ఎక్కువ టైం పట్టదు. మన పని కనిపించాలి. ఓకే. మన పని కనిపించాలి వాళ్ళకు. మన సాయం వాళ్ళకి కనిపిస్తే చాలు. అది మనకు తెలిస్తే చాలు. అండ్ నేను చేసే ఎంతో కొంతలో కొంచెమైనా జనాల్లో ఉంది. జనాలు చెప్తారు. సోషల్ మీడియా పరంగా కూడా అక్కడక్కడ కొన్ని క్లిప్స్ ఉంటాయి. అండ్ నాకు తెలిస్తే చాలు అని నేను అనుకుంటా. మీకు తెలిస్తే కాదు కదండీ జనాలకు కూడా మీరేంటో తెలియాలనే కదా ఈ ఇంటర్వ్యూలో మిమ్మల్ని నేనేంటో చూపించాలనుకుంటున్నారు. తెలిసే వాళ్ళకి అందరికీ తెలుసండి. తెలియని వాళ్ళకు మనం చెప్పుకునే అవసరం లేదు. కొంచెం లేట్ అయినా వాళ్ళకి తెలుస్తుంది. ఓకే. అండ్ వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా నా వంతు బాధ్యతగా నేనేం చేయాలో సంసిద్ధంగా చేస్తూనే ఉంటా. ఎవరో పొగడాలని, ఎవరో మెచ్చుకోవాలని, ఎవరో ఇంకేదో చేయాలనో మనం చేయట్లేదు. మనకి హ్యాపీనెస్‌ని ఇస్తుంది. మా పేరెంట్స్ డ్రీమ్ అది. ఓకే. మా పేరెంట్స్ కూడా అది చేసేటోళ్ళు. వాళ్ళని చూసి పెరిగా నేను. సరే అయితే మీ పేరెంట్స్ డ్రీమ్ అంటున్నారు. పేరెంట్స్ ఎవరైనా కూడా ఒక కొడుకుని మంచి పొజిషన్‌లో చూడాలనుకుంటారు. లేకపోతే ఒక ఉద్యోగస్తుడిగానే చూడాలనుకుంటారు. ఇలా బాయ్ అవ్వాలని ఎవరు అనుకోరు కదండీ! మరి మీ విధానం మరి మీ తల్లిదండ్రులకు నచ్చిందా? అంటే మీరనే దాంట్లో ఆహ్, బాయ్ ఓకే. అనే దాంట్లో 2 ఉంటాయి. రౌడీగా ఎదిగిన బాయ్ ఒక్కటైతే జనాల కోసం అండగా ఉండే బాయ్. జనాలకి ఏమైనా ప్రాబ్లమ్ వస్తే నేనున్నా అని చెప్పే బాయ్. నేను అలాంటి బాయ్‌ని. ఏదో మర్డర్‌లు చేయడమో, హ్మ్. లేకపోతే ఇంకేదో కబ్జాలు చేయడమో, ఇంకేదో చేయడమో నేను ఆ బాయ్‌ని కాదు. జనాలకు దగ్గరగా ఉండే బాయ్‌ని. మీరు ఓల్డ్ సిటీలో ఉన్న జనాలకే దగ్గరగా ఉంటారా? లేకపోతే మొత్తం లేదు ఎక్కడైనా సరే నాకు ఎక్కడ నుంచి నాకు పిలుపొస్తే ఓకే. అండ్ నేను వెళ్ళగలిగితే ఆ ప్లేస్‌కి నాతో అయితే అక్కడ అందరికీ ఇష్టంతో బాయ్ అని పిలుస్తారు. అండ్ మీ ఓల్డ్ సిటీ లాంగ్వేజ్‌లో బాయ్ అంటారు. ఓల్డ్ సిటీ. అయితే ఓల్డ్ సిటీకి సరౌండింగ్‌లో చాలా ఏరియాలో మరి ఇప్పుడు హైడ్రా చాలా పేద ప్రజల యొక్క ఇల్లులు కూల్చేస్తుంది. హ్మ్. ఓకే. దీని మీద మీ స్పందన ఏంటండి? చాలామంది నిరుపేదలైపోయారు. ఆ! చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళు పాపం ఎంతో కష్టపడి, కూలి కష్టం చేసి, తెలిసో తెలియక అలాంటి ప్లేసుల్లో వాళ్ళు కొనుక్కున్నారు. బట్ వాళ్ళకు మనం ఎంతవరకు చేయగలము? ఏం చేయగలము? మీ వల్ల అవుతుందా? ఒకవేళ వాళ్ళొచ్చి మిమ్మల్ని సహాయం అడిగితే మీరు చేయగలుగుతారా? నాతో అయినంత నేను చేయగలుగుతాను. ఓకే. అది ఏ విధంగా? అంటే ఒక రేషన్ ఇదంతా రూపంలో కావచ్చు. కోర్టు తీర్పుతో ఉంటుంది కదా ఇదంతా. ఒకటి సరే వాళ్ళు ఇప్పుడు మన హైడ్రాయాన్ని యాక్సెప్ట్ చేసి అలా చేయించారో, వాళ్ళు కూల్చేశారు. బట్ నాకైతే అది సమ్మతం కాదు. పోనీ వాళ్ళకేమన్నా ఇల్లు కట్టిస్తా అని చెప్తుర్రు. ఎప్పుడు వాళ్ళు కట్టించేదెప్పుడు, మనం చూసేదెప్పుడు, అది జరిగేదెప్పుడు? అంటే నా వంతు నేనేం చేయగలను? వాళ్ళకు ఒక 3 పూటలు అన్నం పెట్టగలను. వాళ్ళు కొంచెం మంచిగా అయ్యేదాకా వాళ్ళకి రేషన్ ఇవ్వగలను. మెడిసిన్ ఇవ్వగలను. ఇవి మనతో అవుతాయి. అండ్ గవర్నమెంట్‌ని ప్రశ్నించే అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు ప్రశ్నిద్దాం మనం. ఇప్పుడు ప్రశ్నించే స్థాయిలో మనం లేము. చూశారు కదా! ప్రశ్నించినందుకే ఎలా అవుతున్నాయి? గవర్నమెంట్‌ని గానీ, ఒక పొజిషన్‌లో ఉన్న వ్యక్తిని గానీ, తప్పును తప్పు అని చెప్పినా కూడా ఆ కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మనం. ప్రశ్నిస్తేనే కదండీ దానికి ప్రశ్నించేటప్పుడు ప్రశ్నించాలి. ఒకరు ప్రశ్నిస్తే అవ్వదది. ఓకే. ఒకరికి ఒక యువగలం అనేది చాలామంది తోడు కావాలా. నేను ఒక్కడిని చేసినంత మాత్రాన అంతా అయిపోదు. నేను ఒక్కడిని అడిగినంత మాత్రాన అయిపోదు. నా మాటకు 10 మంది మాట కలపాలి. ఓకే. అప్పుడు అవుతుంది అదంతా. అయితే మీరు
ప్రశ్నించే ఉద్దేశం ఉంది. 100% ఉంది. తప్పు జరిగితే ఎవడైనా ఎవరినైనా ప్రశ్నించవచ్చు. నేను ఒక భారతదేశంలో ఒక పౌరునిగా, ఓటు హక్కు ఉన్న ఒక పౌరునిగా తప్పు జరిగితే అది తప్పు అని చెప్పే అధికారం నాకు ఉంటుంది. నాకే కాదు, అయితే 18 ఏళ్ళు నిండిన ప్రతి వ్యక్తికి, ఓటేసిన ప్రతి వ్యక్తికి ఇలా ప్రశ్నించే అధికారం కానీ, హక్కు కానీ ఉంటుంది. ఆ స్వేచ్ఛ మనకుంది. అదే ప్రశ్న రాజకీయాల్లోకి వచ్చి చేస్తే అది ప్రజాసేవ అవుతుంది. మరి ఇప్పుడు మీరు చేసే సేవ ప్రజాసేవలోకి వస్తుందా? లేకపోతే మీరు దాన్ని ఏ విధంగా దాన్ని ప్రజా సేవ అంటారో, లేకపోతే ఆకలి అయిన వాళ్ళకి ఒక పూట అన్నం పెట్టడం అంటారో, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సాయం అంటారో, అండ్ వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఉంటే ఒక డాక్టర్గా అలా అంటారో, ఏదంటారో నాకైతే తెలియదు. కానీ నాకు తెలిసిన విద్య ఇది, నాకు తోచింది ఇది. నేను ఇది చేస్తే నేను సాటిస్ఫైతో హ్యాపీగా ఉంటా అని అనుకుంటున్నా. దానికి మీరు ఏ పేరు పెట్టినా కూడా నాకు సమ్మతమే.